నమస్తే, జై భీమ్ అందరికీ, జై పూలే. నిన్న ఇందిరా పార్క్ దగ్గర బీసీల రిజర్వేషన్ కోసం ధర్నా జరిగింది. ఆ ధర్నా ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య సార్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు సార్, విశారణ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ కన్వీనర్ విశారణ సార్ ఆధ్వర్యంలో జరిగింది. అయితే టీవీ9 ఏమని ప్రసారం చేసిరంటే జాజుల శ్రీనివాస్ గౌడ్ ఫోటో అండ్ ఆర్ కృష్ణయ్య ఫోటో వేసి వార్త ప్రసారం చేశారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం బీసీ సమాజం నుంచి. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. నిన్న జరిగిన ధర్నాకు అలా రాలేరు. మీ టీవీ9 యాజమాన్యం కన్ను కనబడా, మీ రిపోర్టర్లో కన్ను కనబడా, అసలు చూసుకొని వార్త వేయాలి. సో ఇది చాలా తప్పు చేసిరు మీరు. ఖచ్చితంగా 60% తెలంగాణ గడ్డ మీద 60% మా బీసీ సమాజానికి వెంటనే క్షమాపణ చెప్పాలి. ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. మేము బ్యాన్ టీవీ9 కూడా పిలుపునిస్తాం. సో టీవీ9 అందరం బహిష్కరిస్తాం. ఖచ్చితంగా చెప్తున్నా, మీరు కళ్ళు చెవులు ఒక దగ్గర పెట్టుకొని వార్త వేయరి. కళ్ళు ఒక దగ్గర, చెవులు ఒక దగ్గర చెవులు ఒక దగ్గర మీ ఇష్టం వచ్చిన వార్త వేస్తే కుదరదు. బీసీలు అంటే మీ కంటికి ఆర్ కృష్ణ, జాజుల శ్రీనివాస్ గౌడే ఉన్నారు అనుకుంటారా? బీసీలు అంటే 60% జనాలు ఉన్నారు తెలంగాణ గడ్డ మీద. సో ఖచ్చితంగా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వార్తలు వేయాల్సిందిగా కోరుకుంటున్నాం.